హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దోసకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి దోసకాయలు వేసుకొని వేపుకోవాలి. తర్వాతకి అందులోనే ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. అంటే నేను మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. మీ దగ్గర చిన్నవి ఉన్నాయి అనుకోండి, అవి ఫైవ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి, ఓకేనా. తర్వాతకి ఒక పిడికెడన్ని పల్లీలు కూడా వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి. అది క్లిప్ అనేది మిస్ అయింది, ఓకేనా. తర్వాతకి చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు వేసుకొని, చింతపండు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్లగా. చింతపండు అయితే ఖచ్చితంగా వేయండి దోసకాయ చట్నీలో. తర్వాతకి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాతకి మనం ఏంపి పక్క పెట్టుకున్న దోసకాయ కూడా చల్లారాకనే మిక్సీ పట్టండి, ఓకేనా. తర్వాతకి రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టకండి, బాగా మెత్తగా మిక్సీ అస్సలు పట్టకండి. తర్వాతకి పోపు వేయడమే, ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, ఓకేనా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చూడండి. మా వాడు కూడా దోశ తింటున్నాడు, ఓకేనా. లైక్ చేసి వెళ్ళండి.